నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేనలో చేరిన ఆర్యవైశ్య ప్రముఖులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. తిరువూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నిమ్మల. రాజధాని ప్రాంత రైతులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశం. రైతుల విజ్ఞప్తి మేరకు ఫ్లాట్లు కేటాయించాలని అధికారులకు ఆదేశం. ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేసేందుకు కుట్ర పన్నారన్న మాజీ మంత్రి అనిల్. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్. ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. చార్టర్డ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్య సత్ర సముదాయం అధ్యక్షులు దేవకీ వెంకటేశ్వర్లు, కాశీ అన్నపూర్ణ చౌల్రిస్ట్ అధ్యక్షులు భవనాసి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కులమతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు, అవినీతి రహిత పాలనకు ఆకర్షితులై జనసేనలో చేరినట్లు వారు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, సిద్ధాంతాలు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో తెలుగుదేశం నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారు అనే అంశాలను ప్రజలకు వివరించారు. ప్రజా ప్రతినిధులు కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి పాలన పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని మంత్రి చెప్పారు. 5 ఏళ్ల పాలనలో జగన్ దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరువూరు నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విసన్నపేట మండలం నర్సాపురం గ్రామంలో ఇంటింటికి కూడా తిరుగుతూ ఉంటే ఈ సంవత్సర పరిపాలన పట్ల ప్రతి ఇంటి నుండి, ప్రతి గడప నుండి కూడా ప్రభుత్వ పాలన చాలా బాగుంది అని ఎంతో ఆనందంతో, సంతోషంతో హారతులిచ్చి స్వాగతం పలికి ఈవేళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో నవ్వు వస్తే కనీసం ఆనందంగా నవ్వుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. ఈవేళ సంతోషంగా, ఆనందంగా ఉంటున్నాం. ఈవేళ ఒక ఇంటికి పోతే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాకు ఏదైతే వృద్ధాప్య పింఛను 4,000 రూపాయలు వస్తూ ఉంది. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేనిటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు, తల్లికి వందనం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు 2 బిడ్డలు 26,000, మాకు 3 బిడ్డలు 39,000. ఇప్పుడు ఇక్కడ చూశారు మనవాళ్ళు, మనవరాళ్ళు. ఈవేళ 5 ఉంటే ఇంట్లో 5 కూడా 65,000 రూపాయలు అందిందని ఎంతో ఆనందంగా, సంతోషంగా ఆ తల్లికి వందనం అందుకునేటువంటి పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ నానమ్మ, తాతయ్యలు ఆనందంతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఏదైతే ఒక ఇంటికి పోతే డిఎస్సి, టీచర్ల పోస్టులు, రోజంతా కూడా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. దేవుడు అంతకంటే ఇంకేం కావాలని చెప్పి ఒక ఆయన మరి భవన కార్మికుడు, అదేవిధంగా మా మహిళా సోదరిమణులు చెప్తూ ఉన్నారు. ఇదివరకు గ్యాస్ సిలిండర్ కొనాలంటే మరి 1,200-1,000 రూపాయలు పెట్టించే వాళ్ళం. ఈ రోజు ఉచితంగా మాకు 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉన్నారు. కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెనుమాకలో రాజధాని ప్రాంత రైతులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపుపై చర్చించారు. రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్ల కేటాయింపుపై రైతులు తమ అభిప్రాయాలను మంత్రికి తెలియజేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఫ్లాట్లు కేటాయించాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అంతం చేయాలనే కుట్రలో భాగంగానే ఆయన ఇంటిపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు వేమిరెడ్డి దంపతుల ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొన్న వారికి సంబంధించిన వివరాలతో ఫిర్యాదు చేసిన కూటమి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయకుండా వారిని కాపాడేందుకే ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంటి మీదకి వెళ్లి వందలాది మంది దాడి చేసిన సంఘటన ఒక్కసారి నెల్లూరు జిల్లా అంతా కూడా ఉలికి పట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర గాని సంస్కృతి గాని మన జిల్లాలో లేదు. మాట్లాడుకుంటారు, ఘాటు విమర్శలు చేసుకుంటారు. అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిలో కూడా కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది. కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు. కానీ కొత్త రాజకీయం 2024 ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది. కక్షలు కానీ ఇలా దాడులు కానీ మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది, ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిది, ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్లో అందరూ కూడా ఎస్పీ గారిని కలవటం అన్ని కూడా చూసాం. ఈ రోజుకి కూడా ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు కానీ ఏ రకమైన చర్యలు కానీ ఇప్పటికి కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది. 4-5 సెక్షన్ల మీద ఆయన మీద కేసు, ఆయనతో పాటు మరికొందరని కూడా కేసు కట్టడం జరిగింది. ఈరోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల్ని ఏదో కించపరిచి మాట్లాడినట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళ ఇళ్ల మీదగా పోయి దాడి చేయటం, మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు. శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేమి మాట్లాడింది అన్న దాంట్లో 3-4 టీవీ ఛానళ్లు ఒక్కొక్క టైమింగ్స్ లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఫస్ట్ ఏమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం, మాకు సంబంధమే లేదు ఈ దాడి, విపిఆర్ అభిమానులు ఎవరైనా చేసి ఉండుంటారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది. రెండోసారి ఏం చెప్పింది? మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది, మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం, వాళ్లే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది. ఇంకొకసారి ఏం చెప్పింది? ఇట్లా ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేశాం రమ్మని, పోలీసులను రమ్మన్నాం, తగిన శాస్తని ఒకసారి, ఇలా ఆమె మాటలలోనే మేమే పంపించాం, మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లో ఉంది. ఇంకొకటి కూడా చెప్పింది, ఒక పత్రిక విలేకరు, ఏ ప్రెస్ నాకు తెలియదు కానీ, మీరు వెళ్లే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్లిపోయాడు అని చెప్పింది. అంటే దానికి అర్థం ఏంటి? ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు, మీరు పోయి చంపేయండి, 200 మంది 300 మంది మోకపోయి చంపేయండి, మేము అనుకున్న ప్లాన్ ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్లిపోయారని ఆమె చెప్తుంది. ఇది మేము చెప్పే అలిగేషనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది. ఒకసారి ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు. ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ అలాగే సగటు ప్రజల్ని కానీ ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం,
ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు. దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్, లీగల్ డిఫమేషన్స్ మీరు వేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని వైఎస్ పాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మెగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఆర్డీఓ దాసిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్లో ఆర్వో ప్లాంట్లను ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఆయన కోరారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేరెంట్ టీచర్స్ మీట్, దీనికి విచ్చేసినటువంటి మనకి ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి మన సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి ఎర్రంశెట్టి నాగముచ్చిమామ గారికి, అదేవిధంగా ఎర్రంశెట్టి బాబుల్ గారికి, అదేవిధంగా ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు గారికి, శ్రీనివాస్ గారికి, ఇంకా విద్యార్థులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మరి ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పిల్లల యొక్క స్థితిగతులు, అదే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు మీ పిల్లలు, అదేవిధంగా వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉంది అన్నది మీకు టీచర్స్ మీ యొక్క ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తారు. ఏ విధంగా మీరు పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలన్నది చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ఏ విధంగా మీరు వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, అదేవిధంగా శిక్షణ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇక్కడ వీళ్ళే శిక్షణ ఇస్తారు. చదివిన తర్వాత ఏ సైన్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, బరువు ఎలా ఉన్నాడు, హైట్ ఎలా ఉన్నాడు, హెల్త్ ఎలా ఉంది, ఏమైనా రక్తహీనత ఉందా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పి దానికి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా సలహాలు సూచనలు ఇస్తారు. ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రధానమంత్రి గారు పిలిపించారు మనకి. మరి ప్రతి తల్లి పేరున ఒక విద్యార్థి ఒక మొక్కను నాటుతారు. ఆ మొక్క బాగోగులు కూడా చూసుకుని అతను దాన్ని 3 సంవత్సరాల వరకు చక్కగా చూసుకుని దాన్ని ఎదిగేటట్టు చూస్తే ఆ విద్యార్థికి ఒక పాస్పోర్ట్ ఇస్తారు, గ్రీన్ పాస్పోర్ట్. అది మరి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ, కాలేజీలో సీట్లు కూడా కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి ఆయనకి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి పేరెంట్స్ అందరూ కూడా పేరెంట్స్ ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా తల్లిని గౌరవిస్తూ ఒక మొక్క నాటమే కాకుండా ఈరోజు తల్లిని సత్కరించుకుంటూ ఆవిడకి పాద పూజ చేస్తారు పిల్లలు. మీరు పిల్లల్ని దీవిస్తారు. మరి ఆ కార్యక్రమం కూడా చక్కగా చేయండి. ఇంకా ఆహ్లాదకరంగా ఉండడం కోసం మీకు చక్కని ఆటలు, టగ్ ఆఫ్ వార్ కానీ, మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కూడా చేసుకోండి. మరి ఈ గ్రామం సర్పంచ్ గారు మరి ఎంతో ఈ స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరి హెచ్ఎం గారు కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే మనకి ఒక వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా మీకు పిల్లలకి సురక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వడం కోసం ఆర్ఓ ప్లాంట్ స్టార్ట్ చేశారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.